బ్రహ్మ ఋషులు ఆశీర్వదించారు. సంప్రదాయం ప్రకారంగా వేదమంత్రాలు చదువుతూ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని, ఆ అగ్నిహోత్రంతో ఉత్సాహంతో హోమం చేశాడు వామనుడు. వటు బ్రహ్మచారి. సమిద్భిరజుహోద్ విభు. ఇట్లా ఈ ఉపనయన కార్యక్రమం చక్కగా పూర్తయింది. బ్రహ్మచారి. ఏ బ్రహ్మచారి? కపట బ్రహ్మచారి. వాస్తవానికి సాక్షాత్ భగవాన్. ఈ మాయా బ్రహ్మచారి అప్పుడు అన్నారట, ఎందరో బ్రాహ్మణులు వచ్చారండి, వారందరినీ చూచాడు. ఒటు ఒక మాట అడిగారు, బ్రాహ్మణోత్తములారా, మీరు దానాలకు వెళుతుంటారు కదా, మీరు కోరిన దానములు మీకు లభిస్తున్నాయా? మాకు తెలియదండి. ఈ కాలంలో గొప్ప దాతలు ఎవరో చెప్పండి మాకు, మీకు తెలుస్తుంది కదా. అలా అడిగాడు వామనుడు. వారన్నారు, దాతలు లేకేవండి, చాలా మంది ఉన్నారు, అయితే ఒక్కడు. ఎవడా ఒకడు? బలి. ధనమిచ్చే దాతలు ఉన్నారు, బ్రాహ్మణులు కోరిన సంపదలు పొందుతున్నారు. ఎందుకు ఈ మాట? ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి. బ్రాహ్మణత్వం అంటే పూర్వం భిక్షాందేహేగా. ఆ దాతలలో బలి చక్రవర్తితో సమానమైనటువంటి వాడు ఇంకొకటి లేడు. ముక్తకంఠంతో అన్నారు అందరూ. అది కాదయ్యా ఓ బ్రహ్మచారి, వారి గురువుగారు శుక్రులు. ఆ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహంతో బలి 100 యాగాలు చేశాడు. ఏ నీకు కూడా ఏమన్నా కావాలా? బయలుదేరుతావా భవతీ భిక్షాందేహికి అన్నారు. అలా తెలుసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు వామనుడు బలి దగ్గరికి. ఎందుకు? దేవేంద్రుణ్ణి కాపాడాలిగా, అవతార ప్రయోజనం అది. ఈ అవతారంలో మహాదరిద్రుని వలె, పేదవాని వలె బలి చక్రవర్తిని దానమడగటానికి పూర్ణ పురుషుడు శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు శ్రీమాన్. ఎంత శ్రీ సంపద ఉందో అంతా వాడిదే. ఆయన బయలుదేరాడు. ఏమి చిత్రం అండి అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. అవురా, సాక్షాత్తు లక్ష్మీదేవి ఎవని యొక్క వక్షస్థలం మీద అలరారుతూ ఉంటుందో అట్టివాడు బిచ్చమడగటానికి బయలుదేరుతున్నాడా? అవును. అయితే ఈ యాచన తన కొరక కాదు. పరహితరత మతియుతులగు దొరలకు, దేవతలకు మేలు చేసే ఉద్దేశ్యమే తప్ప తన కోసం ఎందుకండి ఈ యాచన? ఎవరు ఆదర్శం? విష్ణుమూర్తి ఆదర్శం. అయితే సొంతానికి మాత్రం కాదు. సొంతానికి అడగాలంటే దానికంటే చచ్చిపోవటం మేలు. అలా బయలుదేరారు. మధ్యలో నర్మద నది, నర్మదకి అవతల బలి యొక్క యజ్ఞ ప్రదేశం, యజ్ఞశాల ఉంది. ఇప్పుడు ఏ ప్రదేశాన్ని గుజరాత్ అని అంటామో, గుజరాత్ దగ్గర బురోచ్ అని ఒక టౌన్ ఉంది, భడోచ్ అంటారు. అదే పూర్వకాలంలో భృగు కచ్చపము. ఆ భృగు కచ్చపమే బురోచ్గా మారింది వికారం అయ్యి. అక్కడ బలిచక్రవర్తి యొక్క నివాసం. అక్కడికి బయలుదేరారు. మధ్యలో రేవా నది, రేవా అంటే నర్మద, ఆ నదిని దాటి వెళ్ళేటప్పటికల్లా బ్రహ్మాండంగా వేదఘోష వినిపిస్తోంది. భూమి ఆకాశాలు మారు మురోగిపోతున్నాయి. పరమాత్మ వెళ్ళాడు.
యజ్ఞవాటికకు సమీపించాడు. సభలో వారందరూ వామనుని ఒక్కసారి చూచేటప్పటికీ అందరి కళ్ళు మూతలు పడ్డాయి, బైర్లు గమ్మినాయి, అంత వెలుగు. వారు అనుకున్నారు, అబ్బా ఎవడి పిల్లవాడు? రాజా, శుక్లవారు అంటున్నారు, బలి సార్వభౌముని యజ్ఞవాటికను సమీపించిన తర్వాత సభలో ఉన్న వాళ్ళంతా పిల్లవాడిని చూచారు, అనుకున్నారట, వీడు శివుడా లేక విష్ణువా, లేదు బ్రహ్మ, సూర్యుడా, అగ్నిహోత్రమా, ఏమి తేజస్సు, ఎంత వర్చస్సు. ఆశ్చర్యంతో భ్రమలో పడిపోయి రహస్యంగా గుసగుసలాడారట. ఒకరి చెవులు మరొకరు కొరుక్కున్నారట. అట్లా ఆ చిడిముడి అడుగులు వేసుకుంటూ పొట్టి బ్రహ్మచారి సభలోకి ప్రవేశించగానే పెద్ద కలకలం రేగింది. అనుకుంటున్నారు, పుట్టు వెన్నడు ఎరుగని పొట్టి ఒడుగు. ఎవరైనా సభామండపంలో చేరి ఇటొక వరుస బ్రాహ్మణులు కూర్చున్నారు, వేదపారాయణం జరుగుతుంది, మధ్యలోకి వెళ్ళారట బ్రహ్మచారి. ఇంచేత సభను ఆకర్షించాడు భగవంతుడు. మాయా బ్రహ్మచారి దానవ చక్రవర్తిని చూచాడు. బలి చక్రవర్తి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్ళి స్వామి అంటున్నారు, ఇతడే నా రాక్షస చక్రవర్తి. ఆహా, చాలా సంతోషం. దర్భలతో అక్షతలతో పవిత్రమైన కుడి చెయ్యి చాచి బలిని ఆశీర్వదించాడు వామనుడు. ఏ విధంగా? బలి, నేనొచ్చాను, ఇహ నీకు స్వస్తి అన్న.